హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్. యాజ్ ఎ సంక్రాంతి ఆఫర్ మనం ప్రొవైడ్ చేస్తున్న మాన్యువల్ కోర్సెస్ అండ్ ఆల్గో లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ లో స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఈ డిస్కౌంట్స్ జనవరి 10 వరకు అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే ఈ ఆఫర్ యూస్ చేసుకోవాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో మనకు ఒక డోజీ క్యాండిల్ ఫార్మాట్. సో బేసిక్ గా ఒక డోజీ క్యాండిల్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? సో డోజీ క్యాండిల్ అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఇండికేట్ చేస్తుంది. అంటే మార్కెట్ లో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ, స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ ఏది జరగదు. బయర్స్ కైనా సెల్లర్స్ కైనా మార్కెట్ ఒక ట్రెండ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికైనా ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడం చాలా కాంప్లికేట్ అవుతుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ ఈవెన్ దో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరికినప్పటికీ మీ స్టాప్ లాసెస్ హిట్ అవడానికి హైయర్ ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్ గా ఇలాంటి మార్కెట్స్ ని ఇగ్నోర్ చేసుకుంటే బెటర్. కాకపోతే లాస్ట్ 3 days సినారియో చూసుకుంటే మార్కెట్ మనకి ఆల్ టైమ్ హై రీచ్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్ గా 3 days నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ 3 days నుంచి మార్కెట్ ఫాలో అవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి జియో పొలిటికల్ ఇష్యూస్. రీసెంట్ గా వెనిజులా మీద యూఎస్ అటాక్ చేయడం, అండ్ అగైన్ ట్రంప్ కూడా ఇండియాకి అగైన్స్ట్ గా ఫర్దర్ గా టాక్సెస్ ఇంక్రీజ్ చేస్తాం ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం. ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. అండ్ సెకండ్ రీజన్, మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. సో మార్కెట్స్ ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ పోతుంది. సో ఇమీడియట్లీ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ థర్డ్ రీజన్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ నుంచి బిగ్ లెవెల్ లో మనీ విత్డ్రా చేస్తూనే ఉన్నారు. సో జనరల్ గా ఈ రీజన్స్ వల్ల మనం మార్కెట్ లో లాస్ట్ 3 days నుంచి కరెక్షన్ అయితే విట్నెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలో కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్దామండి. వీ కెన్ గో ఫర్ 15 minutes టైం ఫ్రేమ్ అండ్ విత్ ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుందాం. సో ముందుగా ఈ రోజు మార్కెట్ మూమెంటం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ రోజు మార్కెట్ లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్, ఆఫ్టర్ దట్ ఇమీడియట్ కరెక్షన్ వచ్చింది. అండ్ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవుట్ ట్రై చేస్తుంది. మళ్ళీ అగైన్ కరెక్షన్. అండ్ మనకి మార్నింగ్ సెషన్ లో ఎక్కడి నుంచి అయితే సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్ ని క్లియర్ గా బ్రేక్అవుట్ చేసి ఫర్దర్ గా డౌన్ సైడ్ రావడం, మళ్ళీ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది, మళ్ళీ కరెక్షన్ అండ్ అగైన్ మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో ఈ రోజు డైరెక్షన్ చూసుకుంటే డౌన్ సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అప్ సైడ్ కంప్లీట్ గా వాలటైల్ మార్కెట్ అయితే విట్నెస్ చేస్తాం. బట్ ఈ ప్రాసెస్ లో మార్కెట్ 26,100 ని స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఇనిషియల్ గా మార్కెట్ 26,100 సపోర్ట్ తీసుకుంది. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది, మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ మార్కెట్ ఫర్దర్ గా వెళ్తుంది. కాబట్టి ఈ లెవెల్ ని ఒక రెఫరెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో 26,100 విల్ బి ద ఇమీడియట్ సపోర్ట్ ఫర్ టైమింగ్. లైక్ ఈ రోజు మార్కెట్ 26,000 అబౌవ్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇమీడియట్ సపోర్ట్ కింద 26,100 తీసుకుందాం. అండ్ అగైన్ అప్ సైడ్ చూసుకుంటే 26,200 దగ్గర మీకు మళ్ళీ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. 26,300 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఫైనల్లీ ఆల్ టైమ్ 26,370 380 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ మీకు ఐదర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ 26,100 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ అగైన్ 26,000 దగ్గర సపోర్ట్. అండ్ ఒక ఎవ్రీ 100 పాయింట్స్ కి మీరు మార్కెట్ లో ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ విట్నెస్ చేస్తున్నప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలో మనం స్ట్రాంగ్ మూమెంటం విట్నెస్ చేయాలి. ఈవెన్ దో మార్కెట్ లో మూమెంట్ వచ్చినప్పటికీ, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరికినప్పటికీ మీ స్టాప్ లాసెస్ ఎక్కువగా టచ్ అవుతాయి. మీరు ఒకసారి ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇనిషియల్ గా మనకి డౌన్ సైడ్ మార్కెట్ 26,100 మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. సో ఇలాంటి టైం పీరియడ్ లో ఎవరైనా సరే డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు స్టాప్ లాస్ టచ్ అయ్యింది ఆల్టర్నేట్లీ. అండ్ ఈవెన్ దో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా అని ఇక్కడ అప్ సైడ్ ఎవరు ట్రేడ్ తీసుకున్నా వాళ్ళ స్టాప్ లాస్ టచ్ అయ్యింది. సో మీరు ఏ సినారియో తీసుకున్నా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరకవని కాదు నా ఇంటెన్షన్. మీకు ఖచ్చితంగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. కాకపోతే మీ టార్గెట్ టచ్ అయ్యే ముందే మీ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇలాంటి సినారియో అంటే ఎవ్రీ 100 పాయింట్స్ అంటే చాలా తక్కువ మూమెంటం కి మీకు రెసిస్టెన్స్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇలాంటి సినారియోలో మార్కెట్స్ లో ట్రేడ్ చేయడం అంత సేఫ్ అయితే కాదండి. సో అందుకని నేను పర్సనల్ గా నిఫ్టీని రేపు కంప్లీట్ గా ఆప్షన్ బయింగ్ నథింగ్ బట్ డైరెక్షనల్ ట్రేడింగ్ వైపు అయితే ఇగ్నోర్ చేస్తున్నాను. ఒకవేళ నిఫ్టీలో నేను రేపు ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేస్తాను. లైక్ షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాంగిల్, ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై ఇలాంటి స్ట్రాటజీస్ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అది ఎప్పటి వరకు చేసుకుంటానంటే సో నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ నాట్ ఓన్లీ ఫర్ టుమారో అండి. సో నాకు 26,000 లెవెల్ దగ్గర నుంచి ఆల్ టైమ్ హై పాయింట్. సో ఈ 400 పాయింట్స్ లో నిఫ్టీ ట్రావెల్ అవుతున్నంత సేపు అంటే ఈ 400 పాయింట్స్ లో ఎన్ని రోజులు మార్కెట్ ఉన్నప్పటికీ ఈ 400 పాయింట్స్ రీజన్ లో ఉన్నంత వరకు నేను డైరెక్షనల్ ట్రేడింగ్ అయితే చేయట్లేదు. ఓన్లీ ప్యూర్లీ దీని ఒక రేంజ్ కింద కన్సిడర్ చేసుకుని ఈ రేంజ్ లో ఉన్నంత వరకు న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటాను. అది కూడా వీక్లీ ఎక్స్పైరీ కాకుండా కొంచెం ఫార్ మంత్ ఎక్స్పైరీస్ తీసుకుని సో షార్ట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకున్నప్పటికీ ఈ రీజన్ ఉన్నంత వరకు మనకి మంచి ప్రీమియం డికేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఒకసారి మార్కెట్ ఒక స్ట్రెంత్ చూసుకుంటే ఈ జోన్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. మీకు మార్కెట్ ఇక్కడ అప్ ట్రెండ్ లో వెళ్ళినప్పుడు క్యాండిల్స్టిక్స్ ఫార్మేషన్ గానీ బయర్స్ ఒక స్ట్రెంత్ చాలా క్లియర్ గా ఉంది. అంటే బ్యాక్ టు బ్యాక్ బుల్ క్యాండిల్స్ వచ్చినాయి, మధ్యలో ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ బుల్ క్యాండిల్స్. అంటే అప్ ట్రెండ్ ఒక స్ట్రెంత్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఏదైతే షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ వచ్చిందో ఇక్కడ సెల్లర్స్ ఒక డామినేషన్ కనిపించట్లేదు. చాలా
చాపీ మార్కెట్ కనిపిస్తుంది. ఈవెన్ దో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పటికి కరెక్షన్, మళ్ళీ ఇమీడియట్లీ రికవరీ, మళ్ళీ కరెక్షన్, ఒక చాపీ మార్కెట్, మళ్ళీ ఫాల్, ఒక చాపీ మార్కెట్. అంటే బ్యాక్ టు బ్యాక్ బయింగ్ యాక్టివిటీ, సెల్లింగ్ యాక్టివిటీ. అంటే మార్కెట్ లో ఒక ప్రాపర్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అనేది కనిపించదు. అంటే పర్టికులర్ గా ఒక డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి సెల్లర్స్ ఒక డామినేషన్ కంప్లీట్ గా కనిపించట్లేదు. అందుకని ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ లో ట్రేడింగ్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. సో దట్స్ వై నిఫ్టీలో రేపు ఆప్షన్ బయింగ్ 100% ఇగ్నోర్ చేసుకున్నాను. ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే ప్లాన్ చేసుకున్నాను. అది కూడా ఈ జోన్ ఉందనుకో. ఈ జోన్ అప్ సైడ్ డౌన్ సైడ్ ట్రేక్ అయితే అప్పుడు నిఫ్టీలో డైరెక్షనల్ ట్రేడింగ్ చేద్దాం. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్. అండ్ మోస్ట్లీ రేపు సెన్సెక్స్ మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ. సో మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలనుకుంటే ఇంట్రాడేకి సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. సో ఈవెన్ సెన్సెక్స్ కూడా మీరు చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్ లో మీకు ఆల్మోస్ట్ ఇదే జోన్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి మనం ఈ జోన్ కూడా ఇగ్నోర్ చేసుకుందాం. 84,000 దగ్గర నుంచి 86,000 ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనం అంత స్ట్రాంగ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఈ జోన్ ఉన్నంత వరకు కూడా ఫార్ మంత్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ షార్ట్ స్ట్రాటజీలో షార్ట్ స్ట్రాంగిల్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. బట్ ఒకవేళ డైరెక్షనల్ ట్రేడింగ్ చేయాలంటే అట్లీస్ట్ 84,000 ఆర్ 84,600 ఓన్లీ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ట్రేడ్స్ తీసుకుంటే బెటర్. అంతేగాని ఇన్ బిట్వీన్ మీరు ఎక్కడ తీసుకున్నా మీ స్టాప్ లాస్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై సెన్సెక్స్ కూడా కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఫర్ ఆప్షన్ సెల్లింగ్ యూస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్ ఉందండి. ఒకవేళ మీరు డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ చేసుకోవాలనుకుంటే సో ఐ సజెస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ గా చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ హై క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగింది. తర్వాత ప్రాపర్ కరెక్షన్ వచ్చి ఆ లెవెల్ రీటెస్ట్ చేసి కూడా ఈ రోజు సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ లో చూడండి బ్యాంక్ నిఫ్టీలో మనకు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఆ ప్రజెంట్ మార్కెట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎక్కడ నుంచి అయితే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో ఆ లెవెల్ ని టెస్ట్ చేసి మళ్ళీ సేమ్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ సపోర్ట్ యొక్క స్ట్రెంత్ ని ప్రూవ్ చేసుకుంది కాబట్టి మనం అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అదే టెక్నికల్ గా మీరు అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ ఒక ఫార్మేషన్ ఉందండి. సింపుల్ గా ఈ రోజు హై పాయింట్, ఈ రోజు లో పాయింట్ ని ఇగ్నోర్ చేసి బ్యాంక్ నిఫ్టీలో. సో రౌండ్ ఫిగర్ వచ్చేసరికి అప్ సైడ్ 60,000 అండి. రౌండ్ ఫిగర్ 60,000 అండ్ డౌన్ సైడ్ 59,700. సో ఈ 300 పాయింట్స్ ని మీరు ఇగ్నోర్ చేసే ఈ జోన్ లో ఉన్నంత వరకు ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోవద్దు. మీరు కావాలంటే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ జోన్ లైక్ ఈ 60,000 అబౌవ్ పైన మనకు ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ సైడ్ తీసుకుందాం, లేదా డౌన్ సైడ్ అయితే షార్ట్ పొజిషన్స్ తీసుకుందాం. సో కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గరకు వచ్చి సస్టైన్ అయింది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో అసలు మీరు ఇండెక్స్ వద్దు, నేను ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో ఫర్ స్టాక్ ఆప్షన్స్. సో స్టాక్స్ లో కొంచెం మొమెంటం ఉంటుంది కంపేర్ టు ఇండెక్స్ తో కంపేర్ చేసుకుంటే. సో అట్లీస్ట్ డైలీ ఒక 2 to 3% మొమెంటం ఉంటుంది కాబట్టి మీరు అయితే ఈక్విటీ మార్కెట్స్ అయితే ఈక్విటీ ఆప్షన్స్ లో ప్లాన్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ ఈ రోజు ఒక 2 స్టాక్స్ ని ఫిల్టర్ చేసాం బేస్డ్ ఆన్ ఫ్రెష్ బ్రేక్అవుట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లూపిన్ అండి. లాస్ట్ 2 days నుంచి మంచి మొమెంటం కనిపిస్తుంది ఈ స్టాక్ లో అండ్ రీసెంట్ స్వింగ్ హై కూడా క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. సో లూపిన్ లైక్ మనకి రీసెంట్ కన్సాలిడేషన్ ఛానల్ కూడా క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. లైక్ ఈవెన్ నిన్న మార్కెట్ మనకి బ్రేక్ చేస్తుంది అండ్ ఈ రోజు కూడా బయర్స్ ఒక స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాకపోతే ఈ స్టాక్ ని ఇంట్రాడేకి ప్లాన్ చేసుకోలేం, ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉంది కాబట్టి మళ్ళీ రేపు సేమ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ జరిగినప్పుడు లేదా బ్యాక్ టు బ్యాక్ బయింగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక టెంపరీ కన్సాలిడేషన్ అన్న రావాలి, లేదా మార్కెట్ ఆ లెవెల్ ని లైక్ సపోర్ట్ లెవెల్ ఏదైతే అనుకున్నామో ఆ లెవెల్ ని రీటెస్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో దీన్ని స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ తప్ప ఇంట్రాడేకి అయితే అంత కాన్ఫిడెంట్ గా మనం అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి. ప్రాఫిట్ బుకింగ్ తర్వాత లేదా కన్సాలిడేషన్ ఫామ్ అయ్యి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరిగితే అప్పుడు ప్లాన్ చేసుకుందాం. బట్ స్వింగ్ ట్రేడింగ్ అయితే ఈ స్టాక్ ని నేను అబ్జర్వ్ చేసుకుంటాను. అండ్ దీంతో పాటు టొరెంట్ ఫార్మా. సో సేమ్ ఈ స్టాక్ కూడా మనకి రీసెంట్ స్వింగ్ హై చాలా స్ట్రాంగ్ గా బ్రేక్ ఇచ్చింది. వాల్యూమ్స్ చాలా బాగున్నాయి అండ్ లాస్ట్ ఇంట్రాడే సెషన్ లో మన బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ ఈ రోజు ఆ బ్రేక్అవుట్ నథింగ్ బట్ ఆ బయర్స్ ఒక స్ట్రెంత్ కంటిన్యూ అయింది. సేమ్ ఈ స్టాక్ కూడా ఐదర్ కొంత రీటెస్ట్ అన్న రావాలి, లేదా ఒక టెంపరీ కన్సాలిడేషన్ వచ్చి బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఈ రెండు స్టాక్స్ లో మనం స్వింగ్ ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇండియా విక్స్ లో ఉంది, బిలో 10 ఉంది. సో బిలో 10 ఉందంటే మూమెంటం చాలా తక్కువ ఉంటుంది, లేదా మూమెంటం ఉన్నా చాలా అప్ అండ్ డౌన్ వాల్టైల్ మూమెంటం ఉంటుంది. కాబట్టి లో విక్స్ మార్కెట్ లో ఆప్షన్ బయింగ్ చేయడం చాలా రిస్కీ. మీరు కావాలంటే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంకా ఆన్ గోయింగ్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైం పీరియడ్ లో కూడా ఆప్షన్ బయింగ్ సేఫ్ కాదు. యూ కెన్ గో ఫర్ ఆప్షన్ సెల్లింగ్. అసలు ఇండెక్స్ వద్దు, ఇండెక్స్ లో మొమెంటం లేదనుకుంటే ఇట్స్ బెటర్ టు ప్రిఫర్ స్టాక్ ఆప్షన్స్ లేదా జస్ట్ ఈక్విటీ మార్కెట్ వరకు ప్లాన్ చేసుకోండి. రైట్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.